చిరంజీవిని ఎవరు పల్లెత్తు మాట అన్నా వంటి కాలుపై లేచే మెగా బ్రదర్స్ ఎందుకు మౌనంగా ఉన్నారు? చిరు గురించి బాలయ్య కామెంట్ చేసినా ఎందుకు నో కామెంట్ మోడ్లో ఉన్నారు? ఈ మౌనం వ్యూహాత్మకమా లేదా కాంట్రవర్సీ వద్దనే వెనకడుగు వేశారా? ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ సెషన్ నేపథ్యంలో ఏపీ పాలిటిక్స్ ఒక్కసారిగా వేడెక్కాయి. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన సభ కాస్త మెగాస్టార్ చిరంజీవి వైపు మళ్లింది. గతంలో సినీ ప్రముఖులతో నాటి ముఖ్యమంత్రి జగన్ మీటింగ్ అంశం తెరపైకి వచ్చింది. టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మెగాస్టార్ చిరును ఉద్దేశించి మాట్లాడారు. ఆ టాపిక్ ఎక్కడా అవసరం లేనప్పటికీ ఆయన ఎందుకు అలా మాట్లాడారో కానీ అది పెద్ద కాంట్రవర్సీకి తెరతీసింది. అప్పట్లో ఈ మీటింగ్పై టీడీపీ వైసీపీ మధ్య ఎలాంటి మాటల యుద్ధం జరిగిందో ఇప్పుడు కూడా దాదాపుగా అదే పరిస్థితి కనిపించింది. కానీ ఆశ్చర్యం ఏమిటంటే అసెంబ్లీలో చిరు ప్రస్తావన వచ్చిన మెగా బ్రదర్స్ ఎక్కడా కూడా స్పందించలేదు. ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానీ ఎమ్మెల్సీ నాగబాబు కానీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయారు. ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీలో చిరు ప్రస్తావన వచ్చిన మెగా బ్రదర్స్ ఎందుకు సైలెంట్గా ఉన్నారన్న దానిపై పలు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కూటమి సర్కార్లో కీలకంగా ఉన్న పవన్ కళ్యాణ్ గతంలో లాగా ప్రతిదానికి రియాక్ట్ కావటం లేదు. ప్రతి మాట ఆలోచించి మాట్లాడుతున్నారు. ఏదైనా వివాదాస్పద అంశం తెర మీదకు రాగానే సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ ఇద్దరు మాట్లాడుకుని ఒక అండర్స్టాండింగ్కు వస్తున్నారట. వైసీపీకి మరో అవకాశం ఇవ్వకుండా డీటెయిల్గా డిస్కషన్స్ చేస్తున్నారట. మేధోమదనం తర్వాత అప్పుడు వాళ్ళు స్పందించాలనుకుంటే స్పందిస్తారని కూడా టాక్ వినిపిస్తోంది. లేకపోతే అంశాన్ని పట్టించుకోకుండా సైలెంట్గా ఉండిపోతున్నారనే మాట వినిపిస్తోంది. అందుకే ఎలాంటి కాంట్రవర్సీ వచ్చినా పవన్ కళ్యాణ్ సైలెంట్గానే ఉంటున్నారనే చర్చ జరుగుతోంది. వైసీపీ అదును కోసం ఎదురు చూస్తున్న తరుణంలో ఆ పార్టీ రెచ్చగొట్టిన పవన్ కళ్యాణ్ సంయమనం పాటించాలని నిర్ణయించుకున్నారట. ఎందుకంటే కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించింది పవనేనని చెబుతారు. కూటమి జట్టు కట్టి సక్సెస్ అయిన తరుణంలో ఈ సువర్ణ అవకాశాన్ని వదులుకోవద్దని ఆయన నిర్ణయించుకున్నారట. అందుకే తాజాగా చిరుపై బాలయ్య బాబు కాంట్రవర్సీ మాటలు మాట్లాడిన జనసేనాని సైలెంట్గా ఉన్నారని సమాచారం. ముఖ్యంగా చిరుపై బాలయ్య కామెంట్స్ తర్వాత పవన్ కళ్యాణ్తో చంద్రబాబు ప్రత్యేకంగా మాట్లాడారట. బాలయ్యను లైట్ తీసుకోవాలని చెప్పినట్లు సమాచారం. ఈ తరుణంలో జనసేనాని నుంచి ఇలాంటి కామెంట్స్ వచ్చినా అది కూటమి సర్కారుకు ఇబ్బందిగా మారుతుందని సూచించారట. కాబట్టి అంతా తాను చూసుకుంటానని సైలెంట్గా ఉండాలని చెప్పారని టాక్ వినిపిస్తోంది. అందుకే జనసేనాని తొందరపడకుండా వ్యూహాత్మకంగా మౌనం వహించినట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు తన సోదరులను ఎవరైనా ఏమైనా అంటే ఒంటికాలిపై లేచే నాగబాబు కూడా బాలయ్య ఇష్యూలో సైలెంట్గానే ఉన్నారు. మెగా బ్రదర్స్ను ఎవరైనా మాట అంటే డైరెక్ట్గానో లేకపోతే సోషల్ మీడియాలో ఇండైరెక్ట్గానో రియాక్ట్ అవుతూ ఉంటారు నాగబాబు. గత ఎన్నికల ముందు తమ కుటుంబ సభ్యుడైన అల్లు అర్జున్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థికి మద్దతు ఇవ్వటాన్ని సోషల్ మీడియా పోస్టుతో ఏకిపారేశారు. ఆయన తనవాడు పరాయివాడు అంటూ గట్టిగా స్పందించారు నాగబాబు. కానీ ఇప్పుడు మాత్రం ఆయన మౌనంగా ఉండటం చర్చకు దారితీస్తోంది. అయితే కూటమిలో కీలకంగా ఉన్న సమయంలో ఆగ్రహం స్థానంలో సంయమనంగా ఉండటమే బెటర్ అని కూడా నాగబాబుకు పవన్ సూచించినట్లు టాక్ వినిపిస్తోంది. అందుకే ఆయన కూడా సైలెంట్గా ఉండిపోయారని సమాచారం. అన్నింటికీ మించి ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. కాబోయే మినిస్టర్గాను ఆయన పేరు ప్రచారంలోనే ఉంది. ఈ తరంలో అంది వచ్చిన అవకాశాన్ని జారవిరుచుకోకుండా టీడీపీతో గ్యాప్ పెంచుకోకుండా నాగబాబు ఇలా సైలెంట్గా ఉండిపోయారన్న చర్చ కూడా నడుస్తోంది. అందుకే బాలయ్య వ్యాఖ్యల దుమారంపై ఏం మాట్లాడతారోనని మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూసినా ఆయన మాత్రం సోషల్ మీడియా పోస్టు కానీ ప్రకటన కానీ ఇవ్వలేదని చెబుతున్నారు. మొత్తానికి బాలయ్య వ్యాఖ్యలు నొప్పించిన పవన్ నాగబాబు స్పందించకపోవడంపై టీడీపీ పెద్దలు సైతం ఆశ్చర్యపోయారట. మెగా బ్రదర్స్ నిగ్రహంగా ఉండటం ద్వారా మరింత డ్యామేజ్ కాకుండా చేశారని సంబరపడుతున్నారట.
ఇలా చేయటం ద్వారా పవన్ కళ్యాణ్కు మరిన్ని మంచి మార్కులు పడ్డాయని కూటమి వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా తాజా కాంట్రవర్సీపై మాట్లాడకపోవడం ద్వారా పవన్ కళ్యాణ్ ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో నేర్చుకున్నారని విశ్లేషకులు కూడా చెబుతున్నారు. ఇక ఈ నేపథ్యంలో పవన్ చంద్రబాబు భేటీ కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న పవన్ కళ్యాణ్ను చంద్రబాబు పరామర్శించడం కీలకంగా మారింది.